బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి సంచలన సవాల్ విసిరారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయాలని ఇద్దరం కలిసి మల్కాజ్గిరిలో తేల్చుకుందామని కేటీఆర్ సంచలన సవాల్ విసిరారు. ఈ నెల 27న చేవెళ్లలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో సీఎం రేవంత్ కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. తాను కార్యకర్త స్థాయి నుంచి సీఎం స్థాయికి ఎదిగానని, కేటీఆర్ తండ్రి పేరు చెప్పుకుని పదవిలోకి వచ్చారని విమర్శించారు. అలాగే కేటీఆర్ కు దమ్ముంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన కేటీఆర్ తాజాగా ఇద్దరం కలిసి రాజీనామా చేసి మల్కాజ్గిరిలో తేల్చుకుందామని ప్రతి సవాల్ విసిరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి సంచలన సవాల్ విసిరారు. తాము ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయాలని ఇద్దరం కలిసి మల్కాజ్గిరిలో తేల్చుకుందామని కేటీఆర్ సంచలన సవాల్ విసిరారు. ఇదే విషయానికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు ఫోన్ ద్వారా. శ్రీనివాస్, చెప్పండి, తాజాగా కేటీఆర్ చేసిన సవాల్ ఎలా ఉంది? అంటే రేవంత్ రెడ్డి చేసిన సవాల్కి ఇది ప్రతి సవాల్గా భావించవచ్చా? రైట్ లక్ష్మి, నాకు ఏదైతే తెలంగాణలో మనకి పార్లమెంట్ ఎన్నిక దగ్గర పడుతున్న కొద్దీ కూడా మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. ఏదైతే సవాళ్ళు ప్రతి సవాళ్ళ నేపథ్యంలోనే ఈ రాజకీయం అంతా కూడా జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పుడు అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ మధ్య పచ్చగడ్డి వేసే బగ్గుమనే స్థాయిలో ఇక్కడ రాజకీయం జరుగుతుందని చెప్పొచ్చు. ఎప్పుడైతే మొన్న రేవంత్ రెడ్డి ఒక బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో కేటీఆర్ను ఉద్దేశించి, కేసీఆర్ను ఉద్దేశించి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలిచి చూపించండి, తెలంగాణలో చూసుకుంటాను అన్న విధంగా కేటీఆర్ రేవంత్ రెడ్డి మాట్లాడడం, అదేవిధంగా తన సవాల్ను స్వీకరించాలని చెప్పేసి కూడా ఆయన డైరెక్ట్ గా ఇటు కేసీఆర్ ని కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 2 రోజుల తర్వాత మాజీ మంత్రి, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించడం జరిగింది. ఈ మధ్యలో బీఆర్ఎస్ నేతలు స్పందించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దగా స్పందించలేదు. కేవలం కేసీఆర్లు అయితేనే స్పందిస్తాననే రీతిలో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కేటీఆర్ కొద్దిసేపటి క్రితం మీడియాలో చిట్ చాట్ తో మాట్లాడడం జరిగింది. ఈ మాటల్లోనే ఒక స్పష్టత తీసుకురావడం జరిగింది. తాను కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను స్వీకరిస్తున్నా అని చెప్పేసి స్పష్టం చేశారు. ఆ సవాల్కి ప్రతి సవాల్గా ఆయన మరో సవాల్ చేయడం జరిగింది. ఏదైతే ఇద్దరు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు కాబట్టి ఇద్దరు ఎమ్మెల్యేల పదవికి రాజీనామా చేద్దాము రమ్మని చెప్పేసి రేవంత్ కు సవాల్ విసురుతూ మల్కాజ్గిరి స్థానం ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీకి చేద్దామని చెప్పేసి కూడా ఆయన సవాల్ విసరడం జరిగింది. సో మొత్తానికి ఈ రాష్ట్రంలో మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ ల మధ్య ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు అయితే కొనసాగుతున్నాయి. మాటల యుద్ధం కొనసాగుతుంది. మొత్తానికి రాజకీయంగా చూసుకుంటే కనుక ఇది ప్రస్తుతం ఎన్నికల సీజన్ కాబట్టి ఈ తరహా సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఉంటాయి. కానీ దీన్ని ఏ పార్టీ కూడా సీరియస్ గా తీసుకుంటుంది? సవాల్ చేసిన వాళ్ళు సీరియస్ గా తీసుకుంటారా, లేకుంటే సవాల్ విసిరిన వారు తీసుకున్న వారు సీరియస్ గా తీసుకుంటారా అంటే ఇదంతా కూడా గతంలో మనం చాలా చూసాం. ఇట్లాంటి సవాల్స్ కావచ్చు, నాయకుల మధ్య కావచ్చు, ముఖ్యమంత్రుల మధ్య కావచ్చు, లేకుంటే పార్టీల మధ్య కావచ్చు, ఇలాంటి సవాల్స్ ప్రతిసారి జరుగుతూనే ఉంటాయి. తర్వాత దీనికి ఏదో ఒక రకంగా మెలికబెట్టి నేతలు బయట పడుతూనే ఉంటారు. ఇది కూడా అలాంటి ఏదో ఒక మెలికతోనే బయటపడతారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ఇది రాజకీయంగా కొంచెం
చర్చనీయాంశంగా మారుతుందని చెప్పొచ్చు ఇరు పార్టీల మధ్య. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రేవంత్ రెడ్డి ఈ తరహా సవాలు చేయడము, అదే కరెక్ట్ గా 2 రోజుల తర్వాత మళ్ళీ కేటీఆర్ ఆ సవాల్ను స్వీకరిస్తూ ప్రతి సవాల్ చేస్తూ మల్కాజ్గిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేద్దాం, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రా అని చెప్పేసి కేటీఆర్ రేవంత్ రెడ్డికి సవాల్ విసరడం. సో మొత్తానికి దీని మీద చూసుకుంటే కనుక ఒక రాజకీయంగా అయితే ఇది వాతావరణము, అదేవిధంగా ఇరు పార్టీల మధ్య ఏదైతే కార్యకర్తలలో ఒక ఉత్సాహం నింపచ్చు, అదేవిధంగా పార్టీ కార్యకర్తలని ఆ పార్టీ ఏదైతే దిశ అనుకుంటుందో ఆ దిశ వైపు నడిపించే విధంగా ఉంటుంది. కానీ నిజానికి ఇద్దరు రాజీనామా చేస్తారా అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. అంటే శ్రీనివాస్ చెప్పండి, రేవంత్ రెడ్డి ఆల్రెడీ అలాంటి సవాల్ చేసి ఒక్క సీట్ అయినా కానీ గెలవాలి అని సవాల్ చేసి దాదాపు 2 రోజులు అవుతుంది. 2 రోజుల తర్వాత ఇంత టైం తీసుకుని ఇవాళ సవాల్ చేశారు అంటే దానికి ఏదైనా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారని అనుకోవాలా, లేదంటే కాకతాళీయంగానే ఈ రోజు చెప్పారనుకోవచ్చా? ఇది అంటే ఎప్పుడైతే 2 రోజుల క్రితం రేవంత్ రెడ్డి చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు స్పందించి వచ్చారు. అని వాళ్ళు స్పందించినప్పటికీ కూడా మళ్ళీ కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ దీనికి సంబంధించి తాను సవాల్ చేసింది కేటీఆర్ కి మాత్రమే, వాళ్ళిద్దరూ స్పందించాలి అని చెప్పారు తప్ప అందులో ఇంకోటి లేదు. సో 2 రోజుల తర్వాత స్పందించడం అంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు, రాజకీయ పరిణామాలను కూడా గమనించి కేటీఆర్ ఈ తరహా వ్యాఖ్యానాలు చేసి ఉంటారనుకోవచ్చు. అదేవిధంగా ఈ వ్యాఖ్యలు సీరియస్ గా తీసుకున్నారంటే రాజకీయంలో ఏది కూడా సీరియస్ గా ఉండదు, ప్రతిదీ కూడా రాజకీయంగానే ఉంటుంది. కాబట్టి దీన్ని రాజకీయంగానే చూడాల్సిన అవసరం ఉంది తప్ప ఇది ఇందులో సీరియస్నెస్ ఎప్పటివరకు ఉంటుందంటే ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డి రాజీనామా చేసి వస్తే కనుక సీరియస్నెస్ ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి హోదాలో ఉండి అలాంటి సవాళ్ళు ఎప్పుడు కూడా స్వీకరించరు. ఎందుకంటే ఇవన్నీ కూడా పార్టీకి సంబంధించిన విషయాలు కాబట్టి దాన్ని ఎవరు కూడా నేరుగా స్పందించే ఛాన్సెస్ ఉండవు. థ్యాంక్ యూ శ్రీనివాస్. రుణమాఫీ చేయి నేను కూడా అనవచ్చు. మగాడివైతే రైతు భరోసా స్టార్ట్ చేయి, 70 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులే నేను కూడా అడగవచ్చు. మగాడివైతే మహాలక్ష్మి స్టార్ట్ చేయి, 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు, నెలకు 2,500 ఇస్తానన్నావు, స్టార్ట్ చేయి నేను కూడా అడగవచ్చు. కానీ నేను ఇవన్నీ అనట్లేదు. ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడావు కదా, నీకు నిజంగానే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు నేను సవాల్ చేస్తా ఉన్నా, నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా, నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా, నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం, ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం. ఈ రాష్ట్రం అంతా అతలాకుతలం చేయాల్సిన అవసరం లేదు, ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున, నీ తరఫున నువ్వు రా నీ కాంగ్రెస్ పార్టీ తరఫున, అక్కడ తప్పకుండా తేల్చుకుందాం. ఎందుకంటే ఒక్క సీటు గెలవను అని మాట్లాడుతున్నాం. మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ? గుండు సున్నా. ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో? కాబట్టి గెలుపు ఓటములు అనే వాటిని పట్టుకొని దాన్ని ఎక్కువగా ఊహించుకొని తన శక్తి సామర్థ్యాలు తాను ఎక్కువగా ఊహించుకొని ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం ఉంటే, నిజంగానే దమ్ము ఉంటే, తెగువ ఉంటే నువ్వు రా, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి, మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థిగా నువ్వు రా, నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను కూడా వస్తాను, అక్కడే తీసుకున్నావు. రుణమాఫీ చేయి నేను కూడా అనవచ్చు. మగాడివైతే